వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశం మరియు చైనాల మధ్య స్నేహం ఏర్పడనుందా? ఏంటి, షాకింగ్గా ఉందా? ఎప్పుడెప్పుడు భారత భూభాగాన్ని దొబ్బేయాలా అని చైనా చూస్తూ ఉంటుంది. అలాంటిది భారత్కి చైనాకు మధ్య స్నేహం ఏర్పడనుందా అంటే ఎస్. చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశానికి చైనాకి మధ్య స్నేహం ఏర్పడనుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్రపంచంలో ఒక పెద్ద భౌగోళిక రాజకీయ షాక్ని ఎదుర్కొంటోంది మిగిలిన దేశాలు. అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే అక్కడి పాలన కూలిపోతుంది. ఇరాన్లో అమెరికన్ అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అటువంటి సందర్భంలో తలెత్తే మొదటి ప్రశ్న, ఇది భారతదేశం మరియు చైనాలను దగ్గర చేస్తుందా? ఇది జరిగితే చైనా తనను తాను ఒంటరిగా కనుగొంటుందని మరియు తత్ఫలితంగా భారతదేశంతో స్నేహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుందని కొంతమంది పరిశీలకులు నమ్ముతున్నారు అంటున్నారు. అయితే వాస్తవికత చాలా అరుదుగా, అంత సూటిగా ఉంటుంది. ప్రపంచ రాజకీయాలలో, భౌగోళిక రాజకీయాలలో నిర్ణయాలు భావోద్వేగాల ద్వారా కాకుండా అధికారం మరియు స్వార్థ ప్రయోజనాల ద్వారా నిర్వహించబడతాయి. మొదట చైనాకు ఇరాన్ కేవలం మరొక దేశం కాదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది చైనాకు ప్రధాన శక్తి వనరుగా పనిచేస్తుంది. దాని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కీలకమైన అంశంగా ఉంటుంది. పశ్చిమాసియాలో బలమైన వ్యూహాత్మక స్థావరంగా పనిచేస్తుంది. అక్కడ పాలన మార్పు జరిగితే చైనా నిస్సందేహంగా ఎదురుదెబ్బ తగులుతుంది. అయితే భారతదేశం వెంటనే స్నేహాన్ని కోరుతుందని దీని అర్థం. నేటికి భారతదేశం చైనా సంబంధాలను పీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్య సరిహద్దు వివాదంతోనే ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ ఇంకా స్పష్టంగా గుర్తించబడలేదు. అంటే ఆచరణాత్మకంగా మ్యాప్లో ఖచ్చితమైన సరిహద్దు రేఖ ఏర్పాటు చేయబడలేదు. ఈ పరిష్కారం కాని సమస్య రెండు దేశాల మధ్య తరచుగా ఉద్రిక్తతకు ఆజ్యం పోస్తుంది. ఒకవైపు చైనా టిబెటన్ పీఠభూమి అంతటా రోడ్లు, వైమానిక స్థావరాలు మరియు సైనిక మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మిస్తుంది. మరోవైపు అది ఏకకాలంలో స్నేహం కోసం కోరికను ప్రకటిస్తోంది. ఇటువంటి పరిస్థితులలో నిజమైన విశ్వాసం ఎప్పుడైనా త్వరలో ఏర్పడగలదా? అసమతుల్యత సరిహద్దుకు మాత్రమే పరిమితం కాదిది. ఇది వాణిజ్య రంగానికి కూడా గణనీయంగా విస్తరించింది. భారతదేశం చైనా నుండి భారీ మొత్తంలో వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. అయితే చైనా భారతదేశం నుంచి చాలా తక్కువ దిగుమతి చేసుకుంటుంది. దీని అర్థం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధం సమానమైన వాటికి దూరంగా ఉంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ని పరిగణిద్దాం. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల దృశ్యంలో ప్రధాన దేశాలు తన శిబిరంలో నిస్సందేహంగా పొత్తు పెట్టుకోవాలని అమెరికా ఆశిస్తుంది. అయితే భారతదేశం నిరంతరం ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరిస్తుంది. అది వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. దీని అర్థం ఏ ఒక్క శక్తి ఒత్తిడి లేదా ప్రభావానికి పూర్తిగా లొంగకుండా అన్ని దేశాలతో దౌత్య సంబంధాలను కొనసాగించడం. భారతదేశం అమెరికా, రష్యా మరియు యూరప్లలో దౌత్య సంబంధాలను కొనసాగిస్తుంది. అదే సమయంలో ఆసియా ప్రాంతంలో భౌగోళిక రాజకీయ సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇరాన్లో రాజకీయ పరివర్తన జరిగినా భారతదేశం చైనా సంబంధాలు అకస్మాత్తుగా నిజమైన స్నేహంగా మారే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే భౌగోళిక రాజకీయాల్లో విశ్వాసం వాక్చాతుర్యం ద్వారా కాదు, భూమిపై వాస్తవాలు మరియు దీర్ఘకాలిక ప్రయోజనాల ద్వారా ఏర్పడుతుంది. సరిహద్దు వివాదాలు, వాణిజ్య అసమతుల్యత మరియు పరస్పర అనుమానాలు ఉన్నంత వరకు భారతదేశం చైనా మధ్య సంబంధం పోటీ మరియు సహకారం మధ్య ఊగిసలాడుతూనే ఉంటుంది. సరళంగా చెప్పాలంటే ఇరాన్ మార్గాన్ని మార్చుకున్నా లేదా మార్చకపోయినా ఆసియా యొక్క నిజమైన కథనం అలాగే ఉంటుంది. రెండు ప్రధాన పొరుగువారు, రెండు గొప్ప శక్తులు మరియు దీర్ఘకాలిక పరిష్కారం కాని సరిహద్దు సమస్యలు ఎల్లప్పుడూ అలానే ఉంటాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అంటే రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.